కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు కానీ గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకునే బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి. మీరు అండగా నిలబడితే అట్నూరు మురళి గారు విద్యా కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ అధికారులు అద్భుతాలను సృష్టించగలరు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దగలరు. అందుకే మీరు అండగా నిలబడండి. మేము చేసే ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు వచ్చినా ఆరుట్ల గ్రామ పాఠశాలను చూపించండి. విమర్శకులను కూడా ఆహ్వానించండి. మా సర్పంచమ్మకు కూడా సూచన చేస్తున్నా, విమర్శించే వాళ్ళను మా సర్పంచమ్మ ఆహ్వానించి అందరికీ చూపించండి ఎంత అద్భుతంగా ఆరుట్ల పాఠశాల నిర్వహిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక రోల్ మోడల్గా ఆరుట్ల ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి నిలిచిందో మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శకులకు చూపించాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ నలుమూలల ఈరోజు 27 లక్షల మంది డే స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన స్కిల్స్ని అందించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరుట్ల స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఆరుట్ల ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది రానున్న కాలానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు శివరాత్రి పూజ అనే అమ్మాయి ఔరవానిపల్లె అనే చిన్న పల్లెలో పుట్టింది. ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించింది. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అందుకుంటోంది. ₹1,00,000 ఆర్థిక పారితోషికం ఇస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. హనుమకొండ దగ్గర హసన్పర్తి కాలేజీలో చదువుకొని ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించింది. ఈ చెల్లి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగింది. తర్వాత వాడ్త్యా కిరణ్ కుమార్ డిండి మండలం బీరబోయినపల్లి అనే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో జేఈ ర్యాంక్ సాధించి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించాడు తమ్ముడు కిరణ్ కుమార్. ఆ తర్వాత ఆరుట్ల, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆరుట్ల ఒక సందేశాన్ని ఇస్తోంది తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి, రానున్న కాలానికి. ఈ స్కూల్లో టాప్ ర్యాంకర్స్గా ఉన్న శివసాయి, వైష్ణవి వారికి కూడా నగదు పారితోషికంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు మీరు కూడా స్వయం కృషితో, సహృదయంతో, సంస్కారంతో ఎదగాలని దీవిస్తోంది ఈ ఆరుట్ల విద్యా వేదిక. కేవలం చదువు ఒక్కటే కాదు, ఇందాక సార్ స్పీచ్లో చెప్పినట్టు ఆటలు, పాటలు, మరి ఇందాక చూసాం మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది, స్విమ్మింగ్, అన్నిట్లో కూడా విద్యార్థులు ఎదగారని ముఖ్యమంత్రి గారి ఆశ. మినవానైతాడు సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి కందుగా తెస్తాడు.
సూర్యుడు మన రేవంతన్నా నిక్కదేసి ఎదిగే మనగాడు